హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఆధార్ కార్డు వినియోగదారులకి ముఖ్య గమనిక. ఆధార్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం పలుసార్లు గడువు అయితే ఇచ్చింది. అయితే ఆ గడువు అనేది ఈ సంవత్సరం అనగా మార్చ్ 14, 2024తో ముగియనుంది. ఈ తేదీలోపు ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవాలని ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్లో 3 నెలల పాటు పొడిగించబడిన ఆధార్ అప్డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు అనేది గతంలో చాలా సార్లు పొడిగించింది కేంద్రం. అయితే మార్చి 14 తర్వాత ఈ గడువు అనేది పొడిగిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆధార్ అప్డేట్ అనేది ఫ్రీగా ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. వాటి కోసం మన ఛానల్ అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు మార్చి 14, 2024. ఇది చివరి పొడిగింపు. కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరు ఉచితంగా ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు నుంచి ఇప్పటి వరకు అప్డేట్ చేయని వారు ఎవరైనా సరే అప్డేట్ చేయించుకోవాల్సిందే. అలాగే ఏ వివరాలని ఆధార్లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చంటే పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వంటివి ఏమైనా తప్పులు ఉన్నా, అలాగే బయోమెట్రిక్ అప్డేట్ల కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం. పోనీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మార్చి 14, 2024 తర్వాత ఏమి జరుగుతుంది అంటే ఏమీ జరగదండి. ఈ మార్చి 14 లోపు చేయించుకుంటే ఉచితంగా చేయించుకోవచ్చు, లేదంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంతే. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అందుకే ఫ్రీగా చేయించుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి మై ఆధార్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే దాని కింద ఉన్న క్యాప్చాను కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఆధార్కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా అక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్లో ఏ మార్పులు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన కాలాల మీద క్లిక్ చేసి వాటిని అప్డేట్ చేసుకుని వాటికి సంబంధించిన పత్రాలని సమర్పించి ఇప్పుడు అవన్నీ సరిచూసుకుని రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వారం రోజుల్లో మీ మొబైల్ నెంబర్కి UIDAI నుంచి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ నుంచి మీరు ప్రింట్అవుట్ తీసుకోవడమే. అంతే, ఆధార్ అప్డేట్ అనేది ముగుస్తుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అందుకే ఫ్రీగా చేసుకోండి. మార్చి 14, 2024 ఇదే చివరి గడువు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకునే విధానం, అలాగే దాని గడువు తేదీ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.